గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూమధాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూమధాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే జడ్జెస్ వచ్చేసారు, టీమ్ లీడర్స్, పార్టిసిపెంట్స్ అందరూ వచ్చేసారు. కానీ నిహారిక నీకే యాంకరింగ్ బాగా వస్తుందని అనుకుంటున్నావు కదా, మా టీమ్ లో నీకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఒకరు రెడీ అవుతున్నారు. ఎందుకు నాకు కాంపిటీషన్ తెస్తావు రవి? ఏమో, షీ వాంట్స్ టు గివ్ యూ కాంపిటీషన్. నీకంటే అందంగా ఉంటది, నీకంటే బాగా క్యూట్ గా మాట్లాడుతుంది. డు యు వాంట్ టు సీ హూ షీ ఇస్? నాకంటే క్యూట్ నీ టీమ్ లో ఇంకెవరు ఉండరు. నిహారిక अपना टैलेंट दिखा देंगे, चलो खड़े हो जाओ. ఓకే నిహారిక 3 2 1 గో. తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారు. మీరు చూస్తున్నారు డీజే కిరాక్ డాన్స్ షో. క్యా బాత్ హై! వెరీ గుడ్ నిహారిక, వెరీ స్వీట్. నాకంటే బాగా చేస్తాను. వెరీ గుడ్ నిహారిక, చలో. తరుణ్ మాస్టర్ మీరు 1 लाख రూపీస్ తీసి బయట పెడితే లాస్యా నీ టీం నుంచి నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? నేనా? ఈసారి అలా చెప్పను, వేరేగా చెప్తా. చింగ్ పాయింట్ చూస్తున్నా 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 ఏమైందనా, చిల్లర వచ్చిందా? లేదురా, నేను కొత్తగా చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను మా సుబ్బాన్ రాజు దగ్గర. మళ్ళీ ఆడ సుబ్బాన్ రాజు అనే పేరే రాలేదు కదా బంగారం. ఆ పేరు చెప్పాను, సుబ్బాన్ రాజు, మీకు అర్థం కాలేదా? మళ్ళీ చెప్పు. చింగ్ పాయింట్ అది పైల్స్ అంట. నేను సుబ్బాన్ రాజుని పంపిస్తున్నాను. సుబ్బు, వీళ్ళందరికీ చైనీస్ లాంగ్వేజ్ లో ఒక హాయ్ చెప్పేస్తావా? నాకైతే పర్ఫార్మెన్స్ చూసేయాలి. సో లెట్స్ వెల్కమ్ సుబాన్ రాజ్ ఫ్రమ్ రాసియాస్ టీమ్. perform นะครับ performers no บอกเลยไม่ใช่โอเคเตรียมตัว perform ไอ้ Hey!
delinquente. Tu no me dayas estos, posta mía madre. Hi vaya maya y gango. Para tú, pacarre, todos guste. Hi mayor amaricoso. Taramu, parade, para moste. ఓకే సో సదా మీకు ఎలా నచ్చింది? పర్ఫార్మెన్స్ లో నాకు డైలాగ్స్ అని అవన్నీ ఓకే, బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ సంథింగ్ వాజ్ ల్యాకింగ్. ఏంటది నేను నాకు పాయింట్అవుట్ చేయడం కూడా కష్టం అయిపోతుంది, కానీ ఇట్ డింట్ రీచ్ టు మీ. నేను అంతగా ఎంజాయ్ కూడా చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆ యాక్ట్లో కూడా ఏదో ఇంకా ఉంటుందని, అది అవ్వలేదు. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. తరుణ్ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైనీస్ జాపనీస్ జెంట్స్ వచ్చి ఫ్యాన్ వాడరు, లేడీస్ మాత్రం చేతిలో ఫ్యాన్ ఉంటుంది. దట్ ఈస్ దర్ ఫుల్ కల్చర్. సెకండ్లీ ఈ గెటప్ లో కోరియోగ్రఫీ అందులో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం షాలిన్ టెంపుల్ ఆ స్టాన్స్ ఆ కుంగ్ఫూ మూమెంట్స్ తర్వాత మన డాన్స్ అలాగా ఒక షాలిన్ టెంపుల్ అనేది ఒక చాలా రెస్పెక్టెడ్ కల్చర్ అన్నమాట. కొంచెం ఆ ట్రెడిషన్ యాడ్ చేసి ఉంటే సూపర్ గా ఉండేది. టేక్ కేర్. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. నాకు అర్థమైంది బాయ్స్. నాకైతే బాగా నచ్చింది ఇది. ముగ్గురు చేశారు కదా. నాకు నచ్చింది. రవి నీకు నచ్చిందా? సుభన్ రాజ్ చేసిన దాంట్లో క్లారిటీ ఉంటుంది. సో సుభన్ రాజ్ యు బాట్ ది క్లారిటీ వన్స్ అగైన్. వండర్ఫుల్. కానీ సుభన్ రాజ్ కి పోటీగా నాకు ఇవాళ 15 లక్షలు రాబోతున్నాయి. పాట వింటేనే మాకు మార్కులు వచ్చేస్తాయి. డౌన్ 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 డప్ప డౌన్ 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 డప్ప డౌన్ 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 డప్ప. రవి ఎవరిని పంపిస్తున్నావు అది చెప్పు. ఆర్తో స్టార్ట్ అవుతుంది, ఓ వస్తుంది తర్వాత హీరో. ఎస్ మన డీజే హీరో రోహన్ విత్ డౌన్ డౌన్ డప్ప. ఓకే సో సుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్ ని బీట్ చేస్తా అని రవి రోహన్ ని పంపిస్తున్నాడు ఫర్ ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ వెల్కమ్. చీకటి దాటి
నువ్వు ఒక్కడివే ఉన్నావేంట్రా, నీ పిల్లలేరి? Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, day man and duty. సో సదా మీకెలా నచ్చింది రోహన్ పర్ఫార్మెన్స్? నాకు చాలా నచ్చింది. ఎవ్రీ సింగిల్ మూవ్మెంట్ సింక్ లో చేశారు. సో వెరీ నైస్ బాయ్స్, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్ మీకు నచ్చిందా? విశాల్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. కొరియోగ్రాఫర్ విశాల్ ఆన్ స్టేజ్. బాయ్స్ అందరు సింగిల్ లైన్ లో ఉంటే నువ్వు మధ్యలో కూర్చొని చేసేది చూడు. ఆ లెగ్స్ తో ఎలా అంటే ఒకసారి చేయరా. ఇంకోటి మనోడు లేడీ బాయ్స్ డిక్కీ మీద కుట్టాడు చూసా. అంటే అప్పటి వరకు సాంగ్ అంతా ఫ్లోలో వెళ్తుంది, అక్కడి నుంచి చేంజ్ అయింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సాంగ్ ఏంటంటే బన్నీ గారు చాలా స్టైలిష్ గా చేశారు. ఈ సాంగ్ లో నాకు బాగా ఇష్టం. దాన్ని ఎలా చేస్తారు అనుకున్నా, బాగా చేశారు. ఇంకోటి రోహన్ మూమెంట్స్ చేస్తున్నావు, ఎక్కడో ఏదో చిన్నది మిస్ అవుతున్నా అంటే మూమెంట్ లో కాదు, బాడీ లాంగ్వేజ్ ఏదో ఇంకా 100% ఇవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. కొన్ని చోట్ల బాగా చేసేదని ఎందుకు వదిలేయటం, నువ్వు 100% అంటే ఈ మూమెంట్ నాకని ఇంకెవడు చేయలేడురా అన్నట్టు చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. తరుణ్ మాస్టర్ మీ కమెంట్స్. ఆ లాస్ట్ 1 minute కొరియోగ్రఫీ ఉంది చూడు, అది అదిరిపోయింది. కానీ నా లైఫ్ లో కాస్ట్యూమ్స్ చాలా డాన్సర్స్ కి ఇచ్చాను, డిజైన్ చేశాను, బట్ ఇటువంటి డిజైన్ నేను ఎప్పుడు చూడలేదు. సూపర్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు టీమ్స్ లో నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ రవి, కమ్ ప్లీజ్ ఫర్ ద ఓటింగ్. అండ్ లాస్యా. ఓకే, సో సదా మీ ఓట్ ఎవరికి, రోహన్ ఆర్ సుబాన్ రాజ్? రోహన్. తరుణ్ మాస్టర్ మీ ఓట్? లాస్యా. మాస్టర్, చైనీస్ ఫుడ్ అంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం. నూడిల్స్ చాలా తింటాను నేను. నాకు కూడా చాలా ఇష్టం. కానీ సుభాన్ రాజ్ ఐటమ్ లో సాల్ట్ ను అజినమోటో తగ్గింది. తగ్గిందా మాస్టర్? అందుకే నా ఓటు రోహన్. శేఖర్ మాస్టర్ మీ ఓట్? నాకు సుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అంటే కొత్తగా అనిపించింది. మాస్టర్ గారు చెప్పినట్టు నాకు తెలియదు అది, దాని గురించి మాస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అంట. దట్స్ వై మై ఓట్ గోస్ టు రోహన్.
and last year's kitty. Thank you, Ravi. ఎపిసోడ్ కి ఎదుగుతుంటే ఆ కిక్కే వేరప్ప నురా. Judges, first round అయిపోయింది 1 lakh rupees. So it's time to start our next round. What's 2 lakh rupees? Ravi. నేను పంపిస్తా. నేను గెలిస్తే లాస్ట్ ఇయర్ టాస్క్ ఒప్పుకుంటదా? నేను గెలిస్తే నువ్వు టాస్క్ చేస్తావా? అందుకే నేను అడిగాను మెంటల్. ఓకే టాస్క్ ఉంది. అయితే నేనే పంపిస్తా. ఫస్ట్ రోబోటిక్ డాన్స్. పాపం లాస్ట్ ఎపిసోడ్ వరకు చెయ్యి నొప్పితోని ఫ్రాక్చర్ తో బాధపడ్డాడు, కానీ ఇప్పుడు కూడా నొప్పి ఉంది. బట్ స్టిల్ ఈస్ కమింగ్ అవుట్ టు గివ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ హీ ఇస్ Tarun. Okay, so please welcome Tarun from Ravi's team. Welcome to the dance lab. 2-1, let's intercept the final bearing 222. 327 miles. Ready? My name is Optimus Prime. Get the point? Good. Let's dance. It's the number one. Gapadhani re sapa dha pa ma ga re sa. Okay? మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా?
2727. Okay. సో సదా మీకు ఎలా నచ్చింది తరుణ్ పర్ఫార్మెన్స్? నౌ యూర్ బ్యాక్. తరుణ్ ఎప్పుడు ఆ స్ట్రెచెస్, ఆ కంటెంపరీ, లేదంటే ఆ రౌద్ర శివతాండవ్ ఇలాంటి బాగా చేస్తా మన అందరికి తెలుసు. ఈ సైడ్ కూడా ఉందా నీకు? ఎంత బాగా చేస్తావు రోబోటిక్స్ అన్ని. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఓపెనింగ్ నుంచి ఆ అబ్బాయి దూకాడు కదా, అక్కడి నుంచి ఎండ్ వరకు క్లాప్స్ కొడుతూనే ఉన్నాను. ఎన్ని వావ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాయ్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నాకు నచ్చిన చాలా మూవ్మెంట్స్ ఉన్నాయి. అది బిగినింగ్ లో ఫ్లూట్ చేత చేశారు కదా, అంటే రోబోటిక్స్ చేసి సాఫ్ట్ గా కొట్టేది అంటే చాలా ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఇఫ్ యూ సీ ద లిఫ్ట్ టాల్ గా తయారై అక్కడ స్లో మోషన్ ఏదో చేశారు. ఐఎమ్ సూపర్ థ్రిల్డ్. కొరియోగ్రాఫర్ యా క్యాట్. ఇదే ఎక్స్పెక్ట్ చేసేది. క్లీన్ డాన్సింగ్ అంటే దాంట్లో లిఫ్ట్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి గిమిక్స్ కూడా ఉన్నాయి అన్ని. ఇట్ వాజ్ లైక్ అ పర్ఫెక్ట్ యాక్ట్. ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఇన్ అ రైట్ ప్రపోర్షన్, విచ్ ఇస్ వై ఐ హ్యావ్ టు రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా. తరుణ్ మాస్టర్ సూపర్ గా ఉండింది. ఈటీవీ వ్యూవర్స్ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. ఈసారి ప్లీజ్ మీ ఇంట్లో ఒక్కొక్క పేపర్ చింపండి ప్లీజ్. ఇది నాకు నా వ్యూవర్స్ కి ఇదే కావాలి. దెన్ ఓన్లీ డీజే విల్ బి నంబర్ 1. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ మాస్టర్. అండ్ శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్ తరుణ్ గురించి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా. చెట్టు మీద మ్యాంగోలా వెంట పట్ట ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్ద పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. డీజే బిగినింగ్ అప్పుడు తరుణ్ మాస్టర్ అన్నారు, నా పేరు నిలబెట్టావు తరుణ్, నీది నా పేరే అని. సరే ఓకే అనుకున్నా. ఇలా ఉన్నవాడు ఇలా 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 వచ్చి అందరి మీద ఇప్పుడు బెస్ట్ అనిపించుకుంటున్నాడు. సూపర్ సూపర్ తరుణ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సూపర్ కమెంట్స్ ఇచ్చేసారు తరుణ్ పర్ఫార్మెన్స్ గురించి. అండ్ రవి I am ready. For Cat alias Santosh, wonderful choreography and అద్భుతంగా చేశారు boys. It was a flawless performance. Tarun ki కాదు because we don't blow our own trumpet. Tarun, you were absolutely fantastic, but for your choreography, Cat, this is for you. Slow, I'm fine, do racy,
పర్ఫార్మెన్స్ నేను తరుణ్ కి ఫ్యాన్ అయిపోయాను. సో దాంతో రవికి ఒక చిన్న రిక్వెస్ట్, రవి మనం టాస్క్ లాంటిది క్యాన్సిల్ చేసేసుకుంటే బాగుంటుంది కదా. వి వాంట్ తరుణ్ మాస్టర్ టు టాక్ ప్లీజ్. లాసియా మాస్టర్ ఛాన్సే లేదు. మాస్టర్ ప్లీజ్. ఇప్పుడు నీది ఎవరు వస్తున్నారు? ఎవరిని పంపిస్తున్నానంటే నా టీంలో ఒక దేవత ఉంది. ఈ రోజు ఆ దేవత రూపంలోనే వస్తుంది, మహిషాసుర మర్దిని రూపంలో వస్తుంది. రమ్యశ్రీ, లాస్ట్ ఇయర్ నువ్వు ఫస్ట్ రౌండ్ ఓడిపోయావు అండ్ సెకండ్ రౌండ్, ఈ రౌండ్ లో నువ్వు ఓడిపోతే గనక థర్డ్ రౌండ్ నీకు ఎలిమినేషన్ ఉంటుంది. సో యూల్ హావ్ టు బి కేర్ఫుల్. ఓకే కానీ ఓడిపోము, టాస్క్ ఎందుకులే అని పాపం రవికి. చూసేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ రమ్యశ్రీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. నీ అమ్మోరు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? అది మూగది, రాయి బొమ్మ. అది నన్నేం చేస్తుంది? ఏం చేస్తావరా?
वैगिरि नन्दिनि नन्दित मोदिनि विश्व विनोदिनि नन्दिनुते गिरिवर विन्ध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते రమ్యశ్రీ చాలా బాగా చేసావు. సో జడ్జెస్ సదా మీకు ఎలా నచ్చింది? చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఆ రౌద్రకి కావాల్సిన అన్ని చాలా కరెక్ట్ గా ఇచ్చావు. ఇంతవరకు మన రమ్యశ్రీకి చాలా ముద్దుగా నవ్వుతూ ఇన్నసెంట్ గా క్యూట్ గా అలాంటివి చూసాం. కంప్లీట్ చేంజ్ ఓవర్ ఉంది. సో వెరీ నైస్. అంటే ఆ కాన్సెప్ట్ కి కావాల్సిన డాన్సింగ్ ఉంది, కానీ నేను ఇంకా ఎక్కువ డాన్స్ చూడాలని ఉంది. దట్స్ ఆల్. నువ్వు బాగా చేసావు. తరుణ్ మాస్టర్, ఐ థింక్ సమ్వేర్ 60% ఎక్కువ ఫైట్ లోనే పోయింది, అంటే ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్. బట్ ఓవరాల్ బట్ ఇండివిజువల్ గా నువ్వు చాలా బాగా చేసావు. అఫ్ కోర్స్ ఇద్దరు బాయ్స్ టైగర్ అండ్ మహిషాసుర్ వాళ్ళ యాక్షన్స్ కూడా బాగుండింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మాస్టర్. శేఖర్ మాస్టర్, యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ మాస్టర్. ఆ గెటప్ లోనే పవర్ ఉంది. అమ్మవారి గెటప్ వేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, రావాలి. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. thank you judges. Lasya, voting time, please come. And Ravi. So Sada, 2 lakh rupees worth second round lo me vote everki. రెండు చాలా బాగున్నాయి. కాన్సెప్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే కంపారిజన్ చేయాలంటే కూడా చాలా కష్టం అలా ఉంది. రమేశ్రీ చేసిన దానికి 100% ఇచ్చింది. మాస్టర్స్ కి నేను మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను, కాన్సెప్ట్ తీసుకోండి కానీ దాంట్లో డాన్సింగ్ ఉండాలి. డాన్సింగ్ మీద ప్లీజ్ కాంప్రమైజ్ చేయకుండా మీరు కాన్సెప్ట్ తీసుకోండి. తరుణ్ పర్ఫార్మెన్స్ లో క్లీన్ డాన్సింగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వావ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అందుకే మై వుడ్ గోస్ టు తరుణ్. సదా ఓట్ ఇచ్చేసారు రవి టీమ్ కి. అండ్ శేఖర్ మాస్టర్, మీ ఓట్. యాక్చువల్ గా సదా చెప్పినట్టే కొరియోగ్రాఫర్స్ అందరికి అదే చెప్తున్నా, సాంగ్ స్లో సాంగ్ తీసుకున్నా డాన్స్ మాత్రం మిస్ చేయొద్దు. దేనికైనా డాన్స్ కంపల్సరీ కావాలి. రమేశ్రీ బాగా చేసింది, కానీ నాకు బాగా నచ్చింది తరుణ్. తరుణ్ మాస్టర్, థర్డ్ ఓట్. తరుణ్ పర్ఫార్మెన్స్ లో వచ్చి 100% డాన్స్ ఉండింది. రమేశ్వరి డాన్స్ లో ఇట్ వాస్ ఓన్లీ 40% ఆఫ్ డాన్స్. బట్ వెల్ ట్రైడ్. హ్యాట్స్ ఆఫ్ టు రమేశ్వరి. థ్యాంక్ యూ మాస్టర్. ఐ ఓట్ ఫర్ తరుణ్. మెల్లగా లాస్య కళ్ళు తల మీద నుంచి కిందికి వస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇప్పుడు కొంచెం సెట్ అయింది. అదే 22 కాస్త 20 అయ్యేసరికి కొంచెం బాధగా ఉంది. నాదెంతనో చెప్పు. 17. నాకు ఇంకో బాధ అవుతుంది, నెక్స్ట్ రౌండ్ లో ఓడిపోతే మళ్ళీ ఎలిమినేషన్ లాస్ట్ ఇయర్ టీం నుంచి. లేదు నెక్స్ట్ టైం లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ టైం లో మేము కంపల్సరీ విన్ అవుతాం. సరే టాస్క్ కదా, టాస్కే. నీకు స్వీట్ టాస్క్ ఇస్తున్నా, ఎక్కువ కష్టపెట్టను. ఓకే. ఇప్పుడు టాస్క్ కోసం నన్ను తలుచుకొని లేకపోతే శేఖర్ మాస్టర్ తలుచుకొని ఒక లవ్ డైలాగ్. మాస్టర్ మీకోసమే. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై, ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఐ లవ్ యూ శేఖర్ మాస్టర్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు. సరే కానీ ఇప్పుడు యాక్చువల్ టాస్క్, వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ బాగా పండుతుంది, దాన్ని ఇంకా పండిద్దాం. ఒక 5-6 చాక్లెట్ జర పైనుంచి కురిపించావా తల్లి? వెయ్యి. సో స్వీట్ గా ఇవన్నీ తింజరా. Living life to the fullest, go crazy times, go I'm chilling now, go
ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పే. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించి సారీ లాస్ట్ ఏంటి అర్థం కాలా? ఏంటి ఏడుస్తుందండి? ఓకే. ప్రేమ ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమించింది. ఐ లవ్ యూ శేఖర్ మాస్టర్. అది శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పవా? శేఖర్ మాస్టర్ ప్రేమను ప్రేమించి శేఖర్ మాస్టర్ ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమ ప్రేమించింది. ఐ లవ్ యూ శేఖర్ మాస్టర్. రాశా ఎవరు ఏమన్నా అనుకోని నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. చిన్న చిప్ మంక్స్ ఉంటాయి చూడు, అది యూనో ఎన్ని రోజుల తర్వాత రెండు పెదాలు కలిసాయి లాస్ట్ లేకపోతే నవ్వుతూనే ఉంటది పైనది కిందది కలవదు, కిందదేమో ఎదురు చూస్తా ఉంటది ఎప్పుడు కలుస్తావే అని. అది చూడు ఇప్పుడు కలుసున్నాయి. నీ ఎదవనవ్వు చూడలేక ఆంధ్ర ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు చచ్చిపోయారు. రవి 1 second. యా థ్యాంక్ యూ సో మచ్ బేబీ, లవ్ యూ. ఓకే సో సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. 3 lakh rupees. కానీ లాస్యా దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రౌండ్ ఫర్ యూ. ఎందుకంటే నువ్వు థర్డ్ రౌండ్ కూడా ఓడిపోతే you'll have to eliminate someone from your team. And Ravi, ప్రస్తుతానికి you are safe. I am the king. Okay, so let's start round number 3 worth 3 lakh rupees. రవి ఈసారి నువ్వు పంపించేసే ఫస్ట్. ఆమె మూడ్ బాగాలేదు అందుకే నేను పంపిస్తా. మన డీజేలో లాలీపాప్ పర్ఫార్మెన్స్ తీసుకొని అభిజిత్ వస్తున్నాడు. ఓకే సో ప్లీజ్ వెల్కమ్ అభిజిత్ ఫ్రమ్ రవిస్ టీమ్. Let's welcome Abhijit from Ravi's team.
చాలా 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 బాగా చేసావు. అండ్ whoever supported him in the act, I think he should be on stage right now. సాదా గారు మీకెలా నచ్చింది అభిజిత్ పర్ఫార్మెన్స్? ఇలాంటి పర్ఫార్మర్ ఉంటే అసలు డాన్సర్స్ అవసరం లేదు, కాస్ట్యూమ్స్ పెద్దగా అవసరం లేదు, మేకప్ అవసరం లేదు. నా గుండు నిజంగా చెప్తున్నాను, చూస్తుంటే ఐ వాస్ ఫీలింగ్ హెవీ ఇన్ మై హార్ట్ త్రూ అవుట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయాను. యూ ద వే యూ సపోర్టెడ్ హిమ్, కాన్సెప్ట్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ సూపర్ గా ఉంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. వెయ్య వెయ్య వెయ్యి వెయ్యి వెయ్యి. అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్ అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అసలే టైగర్ దూకుతుంటే She's a boomer, she's a boomer. శేఖర్ మాస్టర్ మీకెలా అనిపించింది అభిజిత్ పర్ఫార్మెన్స్? She's gonna eat you up like a dreamer. అభిజిత్ని ఆర్టిస్ట్ అనాలా, డాన్సర్ అనాలా, మంచి పర్ఫార్మర్ అనాలా, ఏమనాలో తెలియట్లా. బాబా బాబా యాక్చువల్గా నేను D5 చేసినప్పుడు ఒక సాంగ్ చేశాను, ఇట్లా ఎమోషనల్ సాంగ్ కంపోజ్ చేసి నేను ఎప్పుడు చూసుకున్నా నాకు తెలియక ఏదో బాధ, ఎందుకో తెలియదు, నాకు అది పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అనిపించింది. అంటే తను నిజంగా లేకపోతే పక్షపాతం వస్తే ఎలా ఉంటుంది, సేమ్ అది చేశాడు. దాంతోపాటు డాన్స్ ఎక్కడా వదల్లా. బా అభిజిత్, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆ చైర్లో కూర్చున్నందుకు. నేను ఇంకా చాలా నేర్చుకుంటున్నానండి. ఇది నేనే కాదు, పెద్దోళ్ళు ఎవరు అయినా నేర్చుకోవాల్సిందే కంపల్సరీ. నాకేంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఇది స్టైల్ ఉంటుందండి. తరుణ్ మాస్టర్ గారి నుంచి నేను కొంచెం నేర్చుకున్నా, ఇంకొకరి నుంచి ఇంకొకరి నుంచి కొంచెం, వీళ్ళ నుంచి ఇంకా కొంచెం నేర్చుకుంటున్నాను. శేఖర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, మీకు చాలా నచ్చిందని మాకు అర్థమైపోయింది. తరుణ్ మాస్టర్. మై డియర్ వ్యూవర్స్, ఇటువంటి ఒక మంచి ఐటమ్ చూసిన తర్వాత తరుణ్ మాస్టర్ ఏం చేయాలి? పేపర్ చింపేయాలి. అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్ అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అసలే టైగర్ దూకుతుంటే ఇటువంటి పర్ఫార్మెన్స్ వచ్చి డిసబుల్ చిల్డ్రన్స్ కి వచ్చి చాలా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఐ జస్ట్ హోల్ హార్టెడ్లీ గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకో పర్సన్ కి సూపర్ చెప్పాలి. వినోద్ మాస్టర్ ప్లీజ్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇటువంటి పర్ఫార్మెన్స్ వచ్చి ఏ లాంగ్వేజ్ లో, ఏ టీవీ ప్రోగ్రామ్ లో, ఏ డాన్స్ ప్రోగ్రామ్ లో రానే లేదు. ఇది నేను తరుణ్ మాస్టర్ నేను చెప్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాస్టర్, మోస్ట్ ఆఫ్ ద కొరియోగ్రఫీ ఈ సాంగ్ కి మాత్రం కుమార్, క్రెడిట్ గోస్ టు కుమార్. లాస్యా ఈ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు ఎందుకో నువ్వు ఎలిమినేషన్ ఈ ఎపిసోడ్ లో ఫేస్ చేస్తావు అనిపిస్తుంది. లేదు. సో హూ ఆర్ యు సెండింగ్? ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒక స్టోరీ అని చక్క డాన్స్ రూపంలో చెప్తాము. ఆ స్టోరీ కూడా రవిని చదవాల్సిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా నేనే చదవాలి, నాకంటే దేశభక్తి నీకు కొంచెం ఎక్కువ కదా. సరే ఓకే, దేశభక్తి కాబట్టి రవి గారు ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు, అందుకే నీకు ఆ ఛాన్స్ ఇచ్చాను. రెడీ, థ్యాంక్ యూ. సో ఎవరు అది? వర్షిని. ఓకే, సో లెట్స్ వెల్కమ్ వర్షిని ఫ్రమ్ లాస్యాస్ టీమ్. భగత్ సింగ్ గురించి అందరికీ తెలుసు. లాలా లజపత్ రాయ్ హత్యకి ప్రతీకారంగా బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ని చంపి అసెంబ్లీపై బాంబులు వేసి జైలుకు వెళ్లారు భగత్ సింగ్. ఆ తర్వాత జైల్లో ఏం జరిగిందో ఈ పర్ఫార్మెన్స్ లో మీరే చూడండి. ఏ ఫ్రీడమ్ ఫైటర్, వచ్చి భోజనం తీసుకో. ఇది భోజనమ్మా? వీళ్ళంతా ఇదే తినేది ఇక్కడ. ఎలుకలు బొద్దింట్లు తినే ఈ భోజనాల్ని నేను తినను. వాట్ హ్యాపెన్? ఈ జెంటల్మెన్ కి ఈ భోజనం వద్దంట. ప్లీజ్ రిమైండ్ హిమ్ వేర్ హి ఈస్. హి ఇస్ ఇన్ జైల్ అండ్ ద జైల్ ఇస్ కవర్డ్ బై లా. రూల్స్ అందరికీ ఒక్కటే, శుద్ధమైన బట్టలు, శుద్ధమైన భోజనాలు, చదివేదానికి పుస్తకాలు. ఇదన్నీ ఇచ్చే వరకు నేను తినను. నేను తినను.
నేను తినను. ఇన్కలాబ్ జిందాబాద్, ఇన్కలాబ్ జిందాబాద్, ఇన్కలాబ్ జిందాబాద్. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై గరగలమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ. తొడగొడితే గడగడలాడా నువ్వు లేస్తే ఎవడైనా తల దించాలిరా. అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. నీ గుండెలో ఉంది పురిమే గుణం, నీ చేతిలో ఉంది పంచే గుణం. నీ వెంట సైన్యంలా కదిలే జనం, నీ కోసమిస్తోంది నీ రాజనం. నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా, ఎన్నడు తల వంచగా అనుకుంది చెయ్యరా. ధైర్యమే నీకుందిరా గుండెలో యమదండిగా, మొండిగా జగముండిగా దండెత్త నువ్వు రారా. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. 75 రోజులు నిరంతరంగా ఉపవాసం ఉండిన విషయం కనుక్కున్న నెహ్రూ గాంధీజీ జతలా మాట్లాడి 1930 జనవరి 26 లాహోర్లో పూర్ణ స్వరాజ్య ఘోషించారు. విడాయ్ కుమార్ సిన్హా, కిషోరిలాల్, మహావీర్ సింగ్, శివధర్మ, కాయప్రసాద్, జయదేవ్, కమల్నాథ్ తివారీ వీళ్ళందరినీ విడుదల చేస్తున్నాం. రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ 131 సెక్షన్ 302 ఈ ప్రకారంగా ముగ్గురిని హ్యాంగ్ చేస్తున్నాం. ఈ రోజునైతే వాళ్ళని హ్యాంగ్ చేయాలి. సార్ వాళ్ళని రేపు కదా హ్యాంగ్ చేయాల్సింది. చెప్పింది చేయి. ఓకే సార్. లేదంటే రేపు ఒక పెద్ద పోరాటమే నడుస్తుంది. వాళ్ళకి సపోర్ట్ చేసి నాకు చాలా లెటర్స్ వస్తా ఉంది. మీ కొనే ఆశ ఏంటి? మా చేతులు విడిపించండి. నువ్వంటూ నేనంటూ వేరన్నది, ఇక నువ్వు నేను మనమైన దారైనది, మనదైన మనసైన బంధం ఇది, మన కన్నీటి కెరటాల తీరం ఇది. ఇన్కలాబ్ జిందాబాద్, ఇన్కలాబ్ జిందాబాద్, ఇన్కలాబ్ జిందాబాద్. స్వాతంత్ర కోసం పోరాడిన ఏ వీరుడికు మరణం లేదు. ఇక్కడ ఉన్న అన్ని భారతీయ ప్రజలోనూ ఒక్కొక్క భగత్ సింగ్ ఉన్నారు. सारा
जैसा कोई नहीं है. जय बोलो भगत सिंह की इनकलाब वंदे సో రవి ఫస్ట్ నువ్వే చెప్పా రవి ప్లీజ్. చనిపోయే లోపల దేశానికి ఏదన్నా ఒక మంచి పని చేసి చనిపోవాలని చెప్పేసి దట్ ఈస్ ది ఓన్లీ ఐడియాలజీ ఐ ఫాలో. అండ్ నాకు ఎక్కడో భగత్ సింగ్ యునో వాస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ అస్ టు గెట్ ది ఫ్రీడమ్ అని నాకు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, బట్ భగత్ సింగ్ ఆయన ఐడియాలజీస్ చాలా ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అండ్ భగత్ సింగ్ గురించి చదవను అనమాట. నాకు ఎందుకు భగత్ సింగ్ అంటే అంత ఇష్టం అంటే భగత్ సింగ్ ని జైల్లో వేసి కొడుతుంటారు. కొట్టే వాళ్ళు ఎవరు? మన ఇండియన్స్, అంటే బ్రిటిష్ దగ్గర పనిచేసేవాళ్ళు. కొడుతుంటారు అయినా ఇన్కిలాబ్ జిందాబాద్ అంటుంటాడు భగత్ సింగ్. అయితే ఆయన పాజీ ఎవరైతే కానిస్టేబుల్ ఉంటాడో అడుగుతాడు, క్యూ కర్ రా యార్, తూ బోల్ దేనా ఏక్ బార్, చోడ్ దేనా ఏ సబ్ కుచ్, క్యా మిలేగా అప్నే కో, అప్నా దేశ్ అప్నే కో నహీ మిలేగా అంటాడు. సీరియస్ గా భగత్ సింగ్ ఆయన చూసి, మీరు ఉప్పు కోసం పని చేస్తున్నారు, మీరు పని చేయండి, నేను నా మట్టి కోసం పని చేస్తాను, సస్తాను, రెడీ ఉంటాను అని. సో ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది ఫ్రీడమ్ ఫైటర్స్. Sada, how did you like it? Varshini, you were brilliant. ఆ పవర్ తో చేసావు ఆ ఫ్లిప్. My heart stopped beating for a second. It was just like you know, that reaction. You were fabulous. Start till the end, you were so much into the character. Veyya. Hey. శేఖర్ మాస్టర్ వర్షిని పర్ఫార్మెన్స్ గురించి. 10 మంది అబ్బాయిలు కలిస్తే ఎంత పవర్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ పవర్ వర్షిని. బాబాయ్ ఏంటి అర్థం కావట్లా, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. వర్షిని సూపర్. తరుణ్ మాస్టర్ ఇది నీకోసరం. బాయ్స్ తో కరెక్ట్ గా టక్కరగా చేసింది. Thank you so much, judges. I really want to know the judgment for the third round. Ravi, please get your participant and laugh. Tarun Master, me vote everki. ఇద్దరు బాగానే చేశారు. వర్షిని ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ చేసింది. నేను ఈ ప్రోగ్రామ్ మిగతా ప్రోగ్రామ్స్ లన్నీ జడ్జ్ గా చేశాను. ప్యాట్రియాటిక్ సాంగ్స్ చూశాను, బట్ ఈ ప్యాట్రియాటిక్ సాంగ్ లో వచ్చి ఫోర్స్ ఉంది. బట్ అభిజిత్ లాంటి పర్ఫార్మెన్స్ నేను చూడలేదు. ఒక గ్రూప్ ఉంది అబిలిటీ అన్లిమిటెడ్ అని ఢిల్లీలో, వాళ్ళు అందరూ లెగ్స్ లేదు వాళ్ళకి, వీల్ చైర్ లోనే పర్ఫార్మ్ చేస్తారు. బట్ వాళ్ళు కూడా దే ఆర్ నంబర్ 1, దే ఆర్ ఆల్ ఓవర్ వరల్డ్ అంతా మనం వాళ్ళు పోతున్నారు. బట్ ఆ టీం కూడా అభిజిత్ చేశాడే ఇప్పుడు అలాంటిది చేయలేదు. వర్షిని సూపర్ గా చేసింది. బట్ వాట్ ఈస్ న్యూ, అభిజిత్ చేసింది నేను చూడలేదు. సో ఐ ఓట్ ఫర్ అభిజిత్. Shekhar Master, me vote. వర్షిని చాలా బాగా చేసింది, డౌట్ లేదు. చాలా 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 బాగా చేసింది. అభిజిత్ చేసింది కొత్తగా ఉంది, అది ఎక్కడ చేయలేదు. మై ఓట్ గోస్ టు అభిజిత్. So Ravi, నీకు 2 votes వచ్చేసాయి. Actually you did win, but we'll just find out. Sada, your vote. I'll go with both the judges then. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎలిమినేషన్ కూడా నా టీంలో నుంచి జరిగింది, మళ్ళీ ఇప్పుడు నా టీంలో నుంచే. యాక్చువల్గా ఉన్న 5 కంటెస్టెంట్స్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు నా దగ్గర. అందులో నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయాలి అంటే సుభాన్ రాజ్, చెర్రీ, రవితేజ, రమ్యశ్రీ,
వర్షిని ఏమా? వర్షిని పర్ఫార్మెన్స్ కి ముందు అక్క మన టీంలో నుంచి ఎవ్వరు ఎలిమినేట్ అవ్వరు, నేను బాగా చేస్తాను, అభిజిత్ కంటే నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, నా 100% ఇస్తాను, నా మీద నమ్మకం ఉంచుకో అంటే నేను పానిక్ అవుతున్న టైంలో నాకు చెప్పింది, నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది. ఓకే నువ్వు ఇవన్నీ ఆలోచించొద్దు వర్షిని, 3 lakhs వచ్చాయా 3 lakhs పోయాయా ఎలిమినేషన్ ఇవన్నీ పెట్టుకోకుండా నువ్వు టెన్షన్ లేకుండా నీ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నువ్వు డాన్స్ చేయాలంటే, లేదక్క నాకు టెన్షన్ ఏమీ లేదు నేను బాగా చేస్తాను. పర్ఫార్మెన్స్ ముందు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది తను. బట్ గెలిపించలేకపోయాను, ఆ టీంలో ఒకరిని నేను ఎలిమినేట్ కాకుండా చేయలేకపోయానే అని. కానీ ఎవరిని ఎలిమినేట్ చేయాలి మాస్టర్? 5 మంది బాగా పర్ఫామ్ చేస్తారు. సో చెర్రీ బాగా పర్ఫామ్ చేస్తాడు, సుభాన్ రాజ్ స్టార్టింగ్ కంటే ఇప్పుడు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ కి కొత్తగా చేసుకుంటూ వెళ్తున్నాడు, అంటే కొత్తగా క్రియేట్ చేస్తున్నాడు. సో తను చాలా కష్టపడుతున్నాడు, సో తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. రవితేజ గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాంటి డాన్స్ అయినా చేస్తాడు. మా వర్షిని అన్నిట్లో సూపర్. రమ్యశ్రీ కూడా తన ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్ గా ఉంటాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో స్పెషల్. బట్ నేను ఎవరిని ఎలిమినేట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు మాస్టర్. నాకు చెప్పాలంటే చాలా బాధగా ఉంది. నేను రమ్యశ్రీని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను మాస్టర్. అంటే తను హెల్త్ బాగాలేక కొన్ని రోజులు రాలేదు, బట్ అప్పటికి కాంపిటీషన్ చాలా టఫ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత తను ఇప్పుడు బాగా చేస్తుంది, తను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. మీరు ఇది షో ప్రకారం కాబట్టి ఎలిమినేషన్ రౌండ్ వస్తే ఎవరు ఒకరు వెళ్తే దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్లో ఇంకా చాలా సక్సెస్ ఫెయిలియర్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, ధైర్యంగా తీసుకోవాలి. రమేష్ ప్లీజ్ స్టాప్ క్రైయింగ్. అన్ఫార్చునేట్లీ రమ్యశ్రీ ఎలిమినేట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ టీమ్ లోంచి. నెక్స్ట్ వీక్ లో దేర్ గోయింగ్ టు బి ఇంకా చాలా మంచి పర్ఫార్మెన్సెస్. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. అంటిల్ దెన్ బై బై. ఒక అభిజిత్ని తయారు చేయాలి, 5 మందిని తయారు చేశారు. చాలా బాగుంది. నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో. You are the king. అమేజింగ్. చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో బస్. I like you. సాయంత్రాలే మళ్ళీ మళ్ళీ తీరిస్తేనే నా క్షణమిదే తడిపొడి తపనలే గుండె వేడుకే. Fabulous.
బృందా సాంగ్ అంటేనే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు థాట్ ఎలా వచ్చింది? మగాడ్రా బుజ్జి. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం. చాలా బాగా నచ్చింది.